ఓటర్ల జాబితా నుంచి పేర్ల తొలగింపునకు వచ్చిన దరఖాస్తుల్లో సుమారు 86,000 అభ్యర్థనలు అనంతపురం జిల్లా నుంచి వచ్చినవే. ఓటర్ల ప్రమేయం లేకుండా కొందరు క్షేత్రస్థాయి నాయకులే ఫారం 7 దరఖాస్తు సమర్పిస్తున్నారు. నకిలీ అభ్యర్థనలు రావడం అక్రమార్కుల పనిగా తేల్చిన అధికారులు 5 మందిపై కేసు నమోదు చేశారు. పెరుగుతున్న ఫిర్యాదులు, ఫారం 7 దరఖాస్తులతో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రకటన కూడా వెలువడక ముందే రాజకీయ వేడి మొదలైంది. కులాలు, పార్టీల వారీగా ఓటర్లను విభజిస్తున్న కొందరు నేతలు ఇప్పటి నుంచే లెక్కలు వేయడం ప్రారంభించారు. ఫలానా ఓటరు తమ పార్టీకి అనుకూలమా కాదా అని బేరీజు వేసుకుంటూ ఓట్ల తొలగింపునకు ఒడిగడుతున్నాయి. చిరునామా మారినా, పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లినా ఓటర్లు తమ ఓటును స్వచ్ఛందంగా తొలగించుకునేలా కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన వెసులుబాటును దుర్వినియోగం చేస్తున్నారు. దీన్ని ఆసరాగా మార్చుకున్న అక్రమార్కులు తమ వ్యతిరేక ఓటర్ల పేర్లను ఏకంగా జాబితాలోనే లేకుండా చేస్తున్నారు. ఓట్ల తొలగింపు దందాను ధర్మవరం నియోజకవర్గం నుంచి మొదలుపెట్టిన అక్రమార్కులు తాజాగా తాడిపత్రి, రాప్తాడు, పుట్టపర్తి, ఉరవకొండతో పాటు అనంతపురంలోనూ విజృంభిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద కూడా తెలంగాణలో అవలంబించినటువంటి విధానాన్ని ఇక్కడ కూడా ఓట్ల తొలగింపు కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం గైడెన్స్తో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఇవాళ ఇక్కడ చేస్తుంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి క్రియాశీలక నేతలు వాళ్ళ పార్టీల వాళ్ళందరూ కూడా ఓట్లు తొలగించేటువంటి పనికి పెట్టారు. ఎవరైతే గ్రామాల్లో నివాసం ఉంటున్నారో వాళ్ళనే లేరు అని చెప్పేసి ఫామ్ 7 క్లెయిమ్లు సబ్మిట్ చేస్తున్నారు. వీటిపైన ఆన్లైన్ ద్వారా పెద్ద సంఖ్యలో F7 ఫారం జతపరిచి ఓట్లు తొలగించమని వస్తున్న ఫిర్యాదుల మీద, అదేవిధంగా F6 పేరు పైన బల్క్గా ఓటర్స్ని జరిపించే వాటిపైన చర్యలు తీసుకోండి, ఎఫ్ఐఆర్లు నమోదు చేయండి, క్రిమినల్ కేసులు నమోదు చేయండి అనేది కూడా ఆయన చెప్పడం జరిగింది. కానీ ఇది ఒక సీరియస్ విషయంగా పరిగణించాలని చెప్పి కూడా ఈరోజు ఎన్నికల అధికారులు మేము కోరుతా ఉన్నాం. ధర్మవరం, రాప్తాడు నియోజకవర్గాల నుంచి ఏకంగా 20,000 చొప్పున దరఖాస్తులు రావడంతో అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ అభ్యర్థనలన్నీ 2 ప్రధాన పార్టీలకు చెందిన ఓటర్లవేనని భావించి విచారణ ప్రారంభించారు. ఓటర్లను ఆరా తీయడంతో అసలు విషయం బయటపడింది. ఈ దరఖాస్తుల పరంపరలో తమ హస్తం లేదని ఓటర్లు స్పష్టం చేయడంతో అక్రమార్కుల వ్యవహారం బహిర్గతమైంది. గంపగుత్తగా ఫారం 7ను సమర్పించిన 5 మందిపై అధికారులు కేసు నమోదు చేశారు. కొన్ని చోట్ల ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఓట్లను తొలగించడానికి ఓ పార్టీకి చెందిన మండల స్థాయి నేతలు ఫారం 7 ఇచ్చినట్లు తేల్చారు. ధర్మవరంలో దీనిపై లోతుగా పరిశీలించగా 8,000 ఓట్లను జాబితా నుంచి తొలగించేందుకు దరఖాస్తులు ఇచ్చినట్లు అధికారుల దృష్టికి వచ్చింది. మొత్తం జిల్లాలో ఇంతవరకు 5 కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. ఐపీసీ సెక్షన్సే కాకుండా ఐటీ యాక్ట్ కింద కూడా కేసెస్ నమోదు చేయడం జరిగింది. దీనిలో ఇన్వెస్టిగేట్ చేస్తాము. రిటర్నింగ్ ఆఫీసర్స్ నుంచి పూర్తిగా సమాచారాన్ని కలెక్ట్ చేసి ఎక్కడెక్కడి నుంచి ఈ ఆన్లైన్ ఫ్రాడ్ అప్లికేషన్లు అప్లై చేయడానికి ట్రై చేశారు, లేకపోతే డెలిషన్ చేయమని రిక్వెస్ట్లు చేశారు, ఆ లొకేషన్స్ కూడా కనుక్కొని మేము డీటెయిల్గా మా సైబర్ క్రైమ్ సెల్తో సహాయంతో ఈ కేసెస్ని ఇన్వెస్టిగేట్ చేసి ఇటువంటి వాళ్ళు చేసి ఉంటే వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది. ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగించేలా తాత్కాలిక ప్రతిపాదికపై పనిచేస్తున్న ఉద్యోగులను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. ప్రధాన నాయకుల ఓట్లు కూడా తొలగించాలని కోరుతూ దరఖాస్తులు వస్తున్న తీరు విస్మయానికి గురిచేస్తోంది. డెలిషన్కి వచ్చేసి సంబంధించిన పర్సన్ మాత్రమే పెట్టాలి, వాళ్ళు సంతకం ఉండాలి, వాళ్ళు మాత్రమే పెట్టాలి. సువోమోటో డెలిషన్ మాత్రం ఎక్కడ కూడా చేయడానికి ఎవరు కూడా అధికారం లేదు జిల్లాలో, ఇంక్లూడింగ్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ అయినా నాకు కూడా. ఒక్కరు కానీ ఇద్దరు కానీ ఒక్క ప్లేస్ నుంచి ఒక ఆర్గనైజేషన్ కానీ ఎవరో ఒకరు బల్క్ గా చేయడం కరెక్ట్ కాదు. ఎన్నికల కమిషన్ ప్రజలకు అందుబాటులో ఉంచిన వెబ్సైట్లో ఉన్న సాంకేతిక లోపాల కారణంగానే అక్రమార్కుల పని సులువవుతోందని నిపుణులు అంటున్నారు. పరిస్థితి అదుపు తప్పకముందే పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.